తెలుగు ప్రేక్షకులని ఇంతకాలం భక్తి పారవస్యంలో ముంచెత్తిన ధారావాహిక శ్రీమద్ రామాయణం. ఈ సీరియల్ నేటితో చక్కగా ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. శ్రీమద్ రామాయణం సంపూర్ణంగా ఇవాళ ముగిసింది. హిందీలో టెలికాస్ట్ అయిన శ్రీమద్ రామాయణం కి డబ్బింగ్ గా ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మే 27, 2024 సంవత్సరంలో ఈ సీరియల్ ని సాయంత్రం 6:30 గంటలకి ప్రారంభించారు. సరిగ్గా ఇవాళ్టితో 336వ ఎపిసోడ్ తో ఈ సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. సీతారాముల దివ్య చరితాన్ని శ్రీమద్ రామాయణంలో చాలా చక్కగా ప్రేక్షకులకి కళ్లకు కట్టినట్లు చూపించారు. చక్కగా ప్రేక్షకాదరణతో ఈ సీరియల్ నేటికి 336 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని విజయవంతంగా వీడ్కోలు పలికింది. అందరినీ ఆకట్టుకునే చక్కటి భక్తిరస ధారావాహికగా ఈ సీరియల్ జెమినీ ప్రేక్షకులని విశేషంగా అలరించిందని చెప్పాలి. మొదట 36 ఎపిసోడ్స్ ని 1 గంట పాటు టెలికాస్ట్ చేశారు. అలాగే చివరి ఎపిసోడ్ ని కూడా 1 గంట పాటు టెలికాస్ట్ చేశారు. ఇలా శ్రీమద్ రామాయణం మొత్తం 336 ఎపిసోడ్స్ గా జెమినీ టీవీ ప్రేక్షకులని అలరించింది. సుజయ్ ఈ సీరియల్లో రాముడిగా ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇక సీతాదేవిగా ప్రచి బన్సాల్ కూడా ప్రేక్షకాదరణ పొందారు. రావణుడి క్యారెక్టర్ లో నితిన్ వీర్, లక్ష్మణుడి పాత్రలో బసంత్ భట్, హనుమంతుడి పాత్రలో నిర్భయ్ వాద్వా, భరతుడి పాత్రలో నిఖిలేష్ రాథోడ్, శత్రుఘ్నుడి పాత్రలో మొదటగా సామర్థ గుప్తా, తదుపరి పురుషాత్ రావత్, ఊర్మిళ పాత్రలో వైదేహి నాయర్, దశరథుని పాత్రలో ఆరవ్ చౌదరి, కౌసల్య పాత్రలో ఆనంద్ త్రిపాఠి, సుమిత్ర పాత్రలో భావన అనేజా, కైకేయి పాత్రలో శిల్పా సక్లాని, కుషుని పాత్రలో అదరు జేజాని, లవుడి పాత్రలో శౌర్య మండోరియా, జనకుని పాత్రలో జితిన్ లాల్వాని, సునయన పాత్రలో వాయారాయ్ చౌదరి, విభీషణుడి పాత్రలో కూనాల్ బక్షి, శూర్పణఖ పాత్రలో సంగీత ఓద్వాని, శివుడి పాత్రలో తరుణ్ ఖన్నా, పార్వతి పాత్రలో ఐశ్వర్యరాజ్, విశ్వామిత్రుడి పాత్రలో విష్ణువర్మ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రామాయణం సీరియల్లో ఎంతో మంది నటీనటులు వాళ్ళ నటనతో ప్రేక్షకులని అలరించారు. హిందీ ధారావాహిక అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులని కూడా విశేషంగా ఈ సీరియల్ అలరించిందని చెప్పాలి. ఈ సీరియల్ ని ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ని అందించిన స్వస్తిక్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నుండి తీసుకొచ్చారు. ఈ సీరియల్ కి నిర్మాతలుగా సిద్ధార్థ్ కుమార్ తివారీ, గాయత్రి గిల్ తివారీ, రాహుల్ కుమార్ తివారీ వ్యవహరించారు. ఇక ఈ సీరియల్ కి దర్శకత్వాన్ని కమల్ మోంగా, లోక్నాథ్ పాండే, సుమిత్ ఠాకూర్ వ్యవహరించారు. 336వ ఎపిసోడ్ తో ఈ రోజు శ్రీమద్ రామాయణం సీరియల్ సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. శ్రీమద్ రామాయణం చివరి భాగంలో శ్రీరామ నిర్యాణాన్ని చూసిన వాళ్లు కంటతడి పెట్టారు. ఈ సీరియల్ చక్కగా ప్రేక్షకులని విశేషంగా అలరించింది. చివరగా జెమినీ టీవీ స్పెషల్ సాంగ్ ని వేస్తూ పాత క్లిప్పింగ్స్ నన్ని చక్కగా చూపించారు. 336వ ఎపిసోడ్ తో శ్రీమద్ రామాయణం నేటితో వీడ్కోలు పలకడం మీకెలా అనిపిస్తోంది? ఈ సీరియల్ క్లైమాక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మీరు ఎంతమంది జెమినీ టీవీలో శ్రీమద్ రామాయణం సీరియల్ ని మిస్ కాకుండా చూసారో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన శ్రీమద్ రామాయణం సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. ఈ సీరియల్ పై మీ అభిమానాన్ని జై శ్రీరామ అని కామెంట్స్ లో టైప్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.